Here is the non-spoil review of the film. ఒక మంచి ప్రేమ కథ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ యాక్టెడ్ బై సీనియర్ మోస్ట్ యాక్టర్ లక్ష్మి గారు అండ్ రోగిణి సముద్రకని అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంక ఈ మూవీ వచ్చేసి ఈటీవీ విన్ ఒరిజినల్ కింద ఈరోజు ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చింది 2 hours 5 minutes రన్ టైంతో. స్టార్టింగ్ 2 minutes లాస్ట్ 2 minutes టైటిల్ తీయగా 2 hours మాత్రమే ఉంటుంది రన్ టైము. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి మిత్రమండలి రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు జూనియర్ హరి ఇంకా త్రిభువనదారి బార్బరిక్ ట్రోనరీస్ తెలుగు డబ్బుడు బాలీవుడ్ మూవీ కాంతారా ఇడ్లీ కొట్టి ఇలా చాలా రివ్యూస్ ఉన్నాయి, చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఒక కుటుంబం ఉంటుంది. అందులో మన బామ్మగారు ఉంటారు. వాళ్ళ కూతురు అల్లుడు వేరే చోట జాబ్ చేసుకుంటారు. సడన్గా రావాల్సి ఉంటుంది ఒక బామ్మగారు ఉన్న ఊరి దగ్గరికి కూతురు అల్లుడు. ఇంకా తర్వాత వాళ్ళ బాండింగ్ ఏంటి, అసలు ఆ బామ్మకి ఏదో అనారోగ్యంగా ఉంటుంది, ఆ అనారోగ్యం ఏంటి, వీళ్ళు ఎలా గడిపారు ఏంటి బామ్మగారి దగ్గర అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, ఇలాంటి సినిమాలు నచ్చని వారు కూడా చూసి రాతిగుండు ఉన్న వాళ్ళు కూడా వెన్నలాగా రాతిగుండె కరిగిపోయి తట్టు ఉండే సినిమా అంత బాగుంది. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి చివరి వరకు చూడండి నా ఈ రివ్యూ. ప్లీజ్ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి తల్లి కూతుర్ల బంధం చాలా బాగుంది. చివరి రోజుల్లో డబ్బు ఉన్నా లేకపోయినా పర్లేదు అని మీనింగ్ వచ్చేలాగా, మన పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటే అదే సంపాదన అనే మీనింగ్ వచ్చేలాగా ఈ మూవీ తీసుకెళ్లారు. సినిమా సింప్లీ సూపర్బ్ కింద ఉంది ఇది. ఇంక ఈ మూవీ వచ్చేసి ప్రతి ఒక్కరి యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఒక హౌస్లోనే బాగా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ బాగా చేశారు. ఇంక ఈ మూవీ మన కుటుంబాల్లో కథనే మనం లైవ్లో ప్రత్యక్షంగా చూస్తున్నట్టు ఉండేలా ఉంటుంది. ఈ సినిమా అంత న్యాచురల్గా యాక్టింగ్ ఉంటుంది, అంత న్యాచురల్గా హౌస్లో సెటప్, ఈ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఉంటుంది. ఇంకా మరీ ముఖ్యంగా వచ్చేసి మ్యూజిక్ అండి, ఎంత ఇచ్చి పడేశారు మ్యూజిక్. సగానికి సగం ఎమోషన్ కనెక్ట్ అవ్వడానికి ముఖ్య పాత్ర పోషించింది ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా మ్యూజిక్కేనండి. అద్భుతం, అనిర్వచనీయం, అమోఘం, అంతకంటే అద్భుతమైన పదాలు వాడచ్చని ఎంత గొప్పగా చాలా నీట్గా చక్కగా పాటలు కూడా చాలా బాగా కొట్టి దానికి స్వరం అందించిన వాళ్ళు, పాట పాడిన వాళ్ళు, దానికి తగ్గ మ్యూజిక్, దానికి తగ్గ ఎమోషనల్ సీన్స్ చాలా అంటే చాలా బాగా కరెక్ట్గా సెట్ అయింది. మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా కొట్టారు మ్యూజిక్ అయితే. ఇంకా ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి. ముందేమో తల్లిని కలవడానికి రాదు కూతురు, ఇంకా ఆ తర్వాత ఏమో ప్రాబ్లం ఉందని తెలిసి వస్తుంది. ఆ తర్వాత అది మరీ పెద్ద ప్రాబ్లం అని తెలిసి రియలైజేషన్ అయ్యి అక్కడే ఉండిపోయి జాబ్ చేసుకోవడానికి ఇంటికి వెళ్ళకుండా దాన్ని అక్కడ ఎమోషనల్గా చూపించి ఆ తర్వాత అల్లుడు కూడా వచ్చినట్టు చూపించి లాస్ట్లో చాలా ఆనంద బాష్పాలు ఒక పక్క, బాధతో వచ్చే బాష్పాలు ఒక పక్క, ఆనందం ప్లస్ బాధ బాష్పాలు అన్నట్టుగా ఆనందం బాధ రెండూ వచ్చేలాగా సినిమా ముగించి, ఆనందం కంటే బాధ ఎక్కువ వచ్చేలాగా ముగించి చాలా ఎమోషనల్గా నిజాన్ని చూపించి సినిమా ముగించారు. చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను, కళ్ళల్లో నీళ్ళు కూడా ఆపుకోలేనంతలాగా అనిపించింది నాకు క్లైమాక్స్ అయితే. ఇంక ఈ మూవీకి వచ్చేసి నెగిటివ్స్ చెప్పాలి కదా అని చెప్తున్నాను, చెప్పకపోతే బాగోదని. సినిమా స్లోగా ఉంటుంది, రొటీన్ స్టోరీ అని చెప్తున్నాను అంతే. ఇలాంటి కథలు అందరికీ నచ్చవు, ఈవెన్ నెగిటివ్స్. ఫైనల్గా నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి స్లోగా ఉన్న ఒక్క కారణం పక్కన పెట్టి 4.8 out of 5 అయితే ఇస్తున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇలాంటి ఫ్యామిలీ కథలు ఇష్టపడేవారు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నా ఈ రివ్యూ చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. రేపు వచ్చేసి తెలుసు కదా, ఆ తర్వాత వచ్చేసి కే ర్యాంపు, ఆ తర్వాత వచ్చే సినిమాలకు కూడా రివ్యూ ఇస్తాను. నా రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.